అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'విడువన్నులే చెలి' పార్ట్ 98. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, కౌన్సిలింగ్ తీసుకున్నా కూడా అది ఆమె మెదడు మీద ప్రభావం చూపుతుందే కానీ ఆమె మనసుని మాత్రం మార్చలేకపోవడంతో తన బాధతో సతమతమవుతూనే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వడం, ఆ తర్వాత రోజు ఇండియా నుండి అమెరికా వెళ్ళడం కోసం సంజన ఫ్లైట్ ఎక్కేయడం జరిగిపోతే, కూతురి మనసుని మార్చడానికి ఇంకా తన వంతు ప్రయత్నం చేస్తున్న ప్రకాష్ మాత్రం కూతురి చేతిని పట్టుకొని తనని మాటలతో ఎంగేజ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. మౌనంగా తండ్రి చెప్పిన మాటలు వింటూ ఉందే కానీ అభి కోసం ఎంతగానో పోరాడి పోరాడి అలసిపోయిన ఆమెతో పాటు తన మనసు కూడా స్తబ్దుగా మారిపోవడం గమనించిన సంజన తన ఆలోచనల్లో తను ఉండగానే ఫ్లైట్ టేకాఫ్ తీసుకోవడంతో అప్పటి వరకు ఆమె మనసులో ఉన్న బాధంతా బయటకు వచ్చేలా ఒక్కసారి ఆమె కంట్లో నుండి కన్నీళ్లతో పాటు గొంతులో నుండి ఏడుపు కూడా తన్నుకు వచ్చింది. దాంతో కంగారుగా ఇద్దరూ చెరొక వైపు నుండి పట్టుకోగా ప్రకాష్ భుజం మీద వాలి తన బాధ తగ్గే వరకు ఏడ్చింది సంజన. కూతురి బాధకి ఆ కన్నవాళ్ల మనసు కూడా కన్నీరు పెడుతుంటే ఇక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమెకి కొత్త జీవితాన్ని ప్రారంభించడం చాలా కష్టమని అర్థమవుతుంది వాళ్ళకి. ఓ పక్క నుండి తల్లి ఆమె వెన్ను నిమురుతుంటే తన భుజం మీద ఉన్న కూతురి మొహాన్ని సున్నితంగా తాకుతూ, ఐఎమ్ సారీ బేబీ, నీకిది చాలా కష్టమని తెలిసి కూడా నిన్ను బాధ పెడుతూ నీ మంచి కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. నీకిప్పుడు ఇది బాధగా ఉన్నా తర్వాత లైఫ్ మొత్తం నువ్వు హ్యాపీగా ఉంటావు. అలా కాకుండా ఇప్పుడు నీ ఇష్టానికి నేను చేస్తే తర్వాత అనుభవించడానికి నీకు జీవితం ఉండదు నాన్న. నువ్వు చేసిన పనికి అభి తన లైఫ్లో మూవ్ ఆన్ అయ్యాడు. కానీ నువ్వు మాత్రం అతన్ని వదలను అంటూ మొండిగా అలా ఉండిపోవడం వల్ల నష్టం నీకు మాత్రమే కాదు, నీలాంటి మరో ఆడపిల్లకి కూడా. తెలిసి తెలిసి ఇంకొకరి జీవితంతో నువ్వు ఆడుకుంటుంటే నేను చూస్తూ ఉండలేకపోయాను. నన్ను క్షమించు నాన్న అనుకున్నాడు బాధగా ప్రకాష్. రోజులు గడిచి గోపి పెళ్లి దగ్గర పడటంతో అభి గోపి ఇద్దరూ కలిసి వాళ్ళ షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ శరత్చంద్ర లలిత వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఊరికి స్టార్ట్ అయ్యారు. అభి వాళ్ళు వస్తారు అని తెలిసి కొడుకు కోసం ఇష్టమైన పిండి వంటలతో పాటు తనకి ఎంతో ఇష్టమైన నాటుకోడి రాగి సంకటి చేసి వేడివేడిగా హాట్ బాక్స్కి తీసి పెట్టింది నాగమణి. ఎండాకాలం కావడంతో శంకర్ తాటి ముంజలు సిద్ధం చేయించాడు సిటీలో ఫ్రెష్గా దొరకవని. ఇంకో పక్క కూతురు పడుకునే టైం అవ్వడంతో తనకి స్నానం చేయించమని అత్తగారికి ఇచ్చి తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది శ్రావణి. హరిత మేనకోడల్ని రెడీ చేసి వాళ్ళ ఆయనతో సీక్రెట్స్ మాట్లాడుకుంటూ నవ్వుకుంటుంటే అప్పుడే మేనకోడలి కోసం సతీష్ వచ్చాడు. రావడమే నిద్రకి ఏడుస్తున్న పాపని చేతుల్లోకి తీసుకొని ఆడించడం మొదలుపెట్టగా ఇంతలో ఇంటి ముందు కారాగిన సౌండ్కి ఇంట్లో వాళ్ళంతా నవ్వుతూ బయటకు వచ్చారు. గోపిని ఇంటి దగ్గర దింపేసి వచ్చిన అభి వాళ్ళు కార్ పార్క్ చేస్తూ ఉండగా అందరూ అక్కడికి రావడంతో కార్ పార్క్ చేసి బావమరిది చేతుల్లో ఉన్న తన కూతుర్ని చూడగానే అభి మనసు తన్ని ఎత్తుకోవడం కోసం ఉరకలు వేయడం మొదలుపెట్టింది. వెంటనే కార్ దిగి డిక్కీ కూడా ఓపెన్ చేయకుండా కూతుర్ని చేతుల్లోకి తీసుకుంటూ, నా బంగారు తల్లి డాడీ కోసం ఎదురు చూస్తుందా? సారీ బంగారం అంటూ కూతురి మొహమంతా ముద్దులు పెట్టి తన ముక్కుతో ఆ చిన్ని ముక్కుని రాసి గుండెలకు హత్తుకోగా తండ్రి గొంతు రోజూ ఫోన్లో వింటున్న ఆ చిన్ని ప్రాణం నవ్వుతూ చూసింది చిట్టి చిట్టి కళ్ళు మిటకరించి అభి వైపు చూస్తూ. వెన్నెల కురిసినంత చల్లగా ఉన్న తన కూతురి నవ్వుకి పరవశంగా చూసుకున్నాడు అభి. ఇంతలో శరత్చంద్ర వచ్చి మనవరాల్ని తీసుకొని, నా బంగారు తల్లి తాతని మర్చిపోయావా అంటూ ముద్దులాడుతుంటే ఒకసారి చుట్టూ చూసిన అభికి శ్రావణి అక్కడ కనిపించక తను ఎక్కడ ఉండి ఉంటుందో బాగా తెలిసి లగేజ్ లోపల పెట్టమని సతీష్కి చెప్పి అక్కడి నుండి వెంటనే పైకి వెళ్ళాడు. అప్పటికే ఫ్రెష్ అయ్యి తలారా స్నానం చేసిన తన పొడవాటి జుట్టుని జడగా నీట్గా అల్లి 2 మూరలైన తమ పెరటి బొండు మల్లెలు తురిమి చిలకపచ్చ షిఫాన్ చీరలో అటు తిరిగి బొట్టు పెట్టుకుంటున్న శ్రావణిని వెనక నుండి చూసి,
ఇది నా పెళ్ళామేనా? లేదంటే ఇంకెవరైనానా? అనుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ వెనక నుండి ఆమెను చూస్తున్న అభికి ఆమె ఒంటి కొలతలు మారాయి అని కళ్ళతోనే తెలిసిపోయినా, అయినా ఇంకా ఏదో అనుమానం తను శ్రావణి కాదేమో అని. దాంతో ఇంకో 2 అడుగులు వేసిన అతనికి అద్దంలో నుండి కనబడిన ఆమె మొహానికి ఒక్క నిమిషం స్టన్ అయిపోతే తెలియకుండానే అతని చేతిలోని కార్ కీస్ జారి కింద పడ్డాయి. ఆ సౌండ్‌కి స్లో మోషన్‌లో వెనక్కి తిరిగిన ఆమె జడ అభి మొహానికి తగిలి పక్కకి వెళితే తెల్లని పాల మీగడలా మెరిసిపోతున్న చర్మ కాంతికి సన్నని ఐబ్రోస్ మధ్యలో చిన్నగా మెరుస్తున్న మెరూన్ కలర్ బొట్టు, కళ్ళకి సన్నగా దిద్దిన కాటుక, చెవిలో ముత్యాల పోగులు, మెడలో తాళి ఇంకా నల్ల పూసలతో పింక్ కలర్‌లో మెరుపులీనుతున్న పెదవులతో అందంగా నవ్వుతున్న ఆమె కళ్ళలో చెప్పలేని కోటి కాంతులు అభిని చూసి. తను చూస్తున్నది కలో నిజమో తెలియక ఆమెనే చూస్తున్న అభికి శ్రావణి తన్ని హగ్ చేసుకోవడం కూడా చాలా లేటుగా రిజిస్టర్ అవుతుంది. దాంతో ఆమె చుట్టూ చేతులు వేసి తన్ని తనే గిచ్చుకొని మరీ చూసి అది నిజమే అని రియలైజ్ అయి నవ్వుతూ ఆమెని గట్టిగా చుట్టేసి, ఏంటే ఇది ఇలా తయారయ్యావు? నేను నమ్మలేకపోతున్నాను. ఇదంతా నా కోసమేనా? అని అడిగాడు చిన్నగా చెవి దగ్గర. ఆ మాటకి తను అభి మనసుని ఆకట్టుకుంది అని అర్థమై ఇంకాస్త గట్టిగా హత్తుకుంది తన సమాధానం చేతల్లో చూపిస్తూ. ఆమె వీపు మీదకి చేతులు పోనిస్తూ, దీనికోసమేనా ఇక్కడికి వచ్చింది నువ్వు? అని అడిగాడు ఆమె మెడవంపులో పెదవులు తగిలేలా మాట్లాడుతూ. "మ్మ్" అంటూనే ఇన్ని రోజులు దూరమైన భర్త స్పర్శని కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తూ ఉంది శ్రావణి. ఆమెకి కొంచెం దూరం జరిగి తన మొహాన్ని చేతుల్లోకి తీసుకుంటూ, సంజన అన్న మాటల్ని సీరియస్గా తీసుకొని నా కోసం ఇదంతా చేశావా? అని అడిగాడు సూటిగా తన కళ్ళలోకి చూస్తూ. ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయిన ఆమెని చూసి విషయం అర్థమై, పిచ్చి, నువ్వెలా ఉన్నా కూడా నాకు నచ్చావు, నచ్చుతావే, మరి ఇంకెందుకే నీకీ భయం? అని అడిగాడు. భయం కాదు అభిగారు, చదువులో ఎలాగో మీకు సరికాలేను నేను. కానీ నా అలవాట్లు పద్ధతులు మీకు నచ్చేలా ఉండే విధానమైనా నేర్చుకొని బయట వాళ్ళ ముందు మీ పరువు నిలబెట్టాలి అనుకున్నాను. పిచ్చి, పరువు మర్యాద వీటి వల్ల రాదే, నువ్వు ప్రవర్తించే తీరు వల్ల వస్తుంది. ఆ విషయంలో నీకెవరూ సాటిరారు. నేను కూడా నీలాగా ఉండలేను. ఇలా ఉంటే నేను బాలేనా అభిగారు? హహహ, నా ఉద్దేశం అది కాదే. నువ్వెలా ఉన్నా నాకిష్టమే అని చెప్తున్నాను. "మ్మ్" అంటూ ఆమెని పైనుండి కిందికి చూసి, ఇదేనా, ఇంకా ఏమైనా మార్పులొచ్చాయా? అని అడిగాడు. అభిగారు, మీరు కావాలని ఏడిపిస్తున్నారు. మీకు నచ్చకపోతే నేనెప్పట్లాగే ఉంటాను అంటూ చీర తీసేయబోతున్న ఆమెని ఆపి, ఆగవే, ఇప్పుడే కాదు, ఇంకో 2 గంటలాగు అన్నాడు కన్ను కొట్టి అల్లరిగా నవ్వుతూ. ఛీ అంటూ అతన్ని కొట్టి నవ్వుతున్న అతన్ని మళ్ళీ హత్తుకుంటూ, నేను చాలా డబ్బులు వాడేశాను అభిగారు అని చెప్పింది చిన్నగా. హా, చూస్తున్నాన్లే, అయినా అవన్నీ నీవే కదే, మరి నువ్వు వాడుకోవడానికి లెక్కెందుకు? అంటే మీకు కోపం రాలేదా? అంటూ దూరం జరగబోయింది. ఆమె నడుము పట్టుకొని తన వైపుకి లాక్కొని, కోపం రాలేదు కానీ ప్రస్తుతం ఏదో వస్తుంది అంటూ ఆమె పెదవులని అందుకున్నాడు అభి. అందరి పలకరింపులు అవి అయిపోగా లలిత వాళ్ళకి కింద ఉన్న అభి రూమ్ చూపించి వాళ్ళందరూ ఫ్రెష్ అయ్యేలోగా వంట పూర్తి చేసింది నాగమణి. అభితో సహా అందరూ భోజనానికి కూర్చోగా శ్రావణిని దగ్గర కూర్చోపెట్టుకొని మాట్లాడుతూ కూర్చుంది లలిత. మిగిలిన వాళ్ళు వాళ్ళ మాటల్లో పడగా ఫోన్ చూసుకుంటూ మధ్య మధ్యలో శ్రావణి వైపు చూస్తూ కూర్చున్నాడు అభి. సతీష్ ఇంటికి వెళ్ళిపోగా పాపని ఆడిస్తున్న చెల్లెలి దగ్గర నుండి కూతుర్ని తీసుకొని, ఇంకా ఎందుకే పడుకోలేదు అని అడిగాడు. నీ కూతురు ఒక శాడిస్ట్ బాబు. అందరూ పడుకున్నప్పుడు దెయ్యంలాగా మెలకువగా ఉంటుంది. అందరూ మెలకువగా ఉన్నప్పుడు చక్కగా నిద్రపోతూ మనుషుల ప్రాణాలు తీస్తుంది అని చెప్పింది కంప్లైంట్గా హరిత. వెంటనే చెల్లెలి చేతి మీద ఒక్కటి వేసి, నా కూతురిని దెయ్యం అంటావా అన్నాడు అభి.
అభి అలా ఆమెని కొట్టగానే పకపక నవ్వింది బుడ్డది. అబ్బా! అంటూ చేతిని రుద్దుకుంటూ, చూసావా నేను చెప్పాను కదా అది శాడిస్ట్. అందుకే నువ్వు నన్ను కొడితే అలా నవ్వుతుంది. అంటూ కోపంగా అన్న జుట్టు పీకి అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోయింది హరిత. నా కూతురు కాదే నువ్వు శాడిస్ట్‌వి. అందుకే మీ ఆయన నిన్ను మా ఇంట్లో వదిలేసి ఊర్లు తిరుగుతూ ప్రశాంతంగా ఉన్నాడు అని అరిచి కూతురితో ఆడుకుంటూ ఉండగానే బుడ్డదానికి నిద్రొచ్చి ఆకలికి ఏడవడం మొదలుపెట్టింది. దాంతో అమ్మ శ్రావణి పాపకి నిద్రొచ్చినట్టుంది చూడు అన్న నాగమణి మాటకి అలాగే అత్తయ్య అంటూ పిన్ని ఇక మీరు పడుకోండి రేపు మాట్లాడుకుందాం అని చెప్పి అభి దగ్గర ఉన్న పాపని తీసుకోబోయింది. కానీ అభి పాపనివ్వకుండా నేను తీసుకువస్తాను పద నాకు నిద్రొస్తుంది అని చెప్పి తనకంటే ముందు కూతుర్ని జాగ్రత్తగా భుజాన వేసుకొని పైకి తీసుకువెళ్ళాడు. వెళుతున్న అతన్ని చూసి నవ్వుకుంటూ తను కూడా మంచినీళ్లు తీసుకొని వెనక్కి వెళ్ళింది శ్రావణి. అప్పటికే కూతురి సంగీతం పెరిగిపోతే వాటర్ పక్కన పెట్టి కూతుర్ని చేతుల్లోకి తీసుకొని బెడ్ మీద పడుకోబెట్టుకొని పాలు పట్టింది. ఇంతలో డోర్స్ క్లోజ్ చేసి ఏసీ ఆన్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసి లైట్ ఆఫ్ చేసి శ్రావణి పక్కన చేరాడు అభి. వెనక నుండి శ్రావణిని హత్తుకొని త్వరగా పడుకోబెట్టు అంటూ ఆమె తలలో ఉన్న పూల వాసనకి మత్తు ఎక్కుతుండగా మెల్లగా చెప్పి ఆమె వీపు మీద పెదవులు నిలిపి చాలా చాలా అందంగా ఉన్నావే. ఎన్ని రోజుల నుండి నువ్వు వీడియోలో కనబడకుండా పాపని చూపిస్తుంటే ఏదైనా పనిలో ఉన్నావేమో లేదంటే అలసటగా ఉండి రిలాక్స్ అవుతున్నావో అనుకున్నా కానీ నా కోసం పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేసావు అనుకోలేదు అంటూనే ఆమె హెయిర్ని పక్కకి జరిపి మెడ మీద కసుక్కున పళ్ళు దించాడు కసిగా. ఆ అభిగారు నొప్పిగా ఉంది అంటున్న ఆమె నడుము చుట్టూ చేతులు వేసి మరేం చేయను నా వల్ల కావడం లేదు అని మత్తుగా పెదవులతో ఆమెని తడుముతుండగా ఇంతలో పాప పడుకుంది అని అర్థమై తను లేచి పాప పెదవులు తుడిచి తనని ఉయ్యాలలో వేసి ఊపుతుండగా ఆమెని అమాంతం చేతుల్లోకి ఎత్తుకొని మంచం మీదకి చేర్చాడు అభి. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ పార్ట్ కావాలి అంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.